సత్యదేవాయ ధీమహి తన్నః సాయి ప్రచోదయాత్. ఓం సాయిరామ్. భగవాన్ సత్యసాయి బాబా చెప్పిన ఒక కథ. ఒక గ్రామంలో చెరువు త్రవ్వుటకు ఆళ్వార్ దంపతులు బయలుదేరారు. ఆ భార్యాభర్తలిద్దరూ పరమ భక్తులు, విరక్తులు, భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం కలవారు. తట్ట, పలుగు, పార పుచ్చుకొని ముందు భర్త, తట్ట పుచ్చుకొని వెనుక భార్య నడుస్తూ ఉన్నారు. వెళుతున్న దారిలో ముందు నడిచే భర్తకు ఒకచోట బంగారు కణికలు కనిపించాయి. వాటిని చూసినంతనే అతడు ఇక్కడకు ఇవి ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపోతూ దైవం తన బుద్ధిని పరీక్షించాలనుకున్నాడేమో అనుకొని గడ్డ పలుగుతో ప్రక్కనే ఉన్న మట్టిని త్రవ్వి ఆ బంగారాన్ని మట్టితో కప్పివేస్తున్నాడు. ఇంతలో అతని భార్య అక్కడకు రానే వచ్చింది. ఏమిటి చేస్తున్నారు అని అడిగింది. భర్త వెంటనే బదులు చెప్పక తటపటాయిస్తున్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పమని గట్టిగా అడిగితే అప్పుడు భర్త, ఇక్కడ బంగారు కణికలు కనిపించాయి, వాటిని చూస్తే నీ మనస్సు చలిస్తుందేమోనని మట్టితో కప్పాను అన్నాడు. ఆ మాటలు విన్నంతనే ఆమె పక్కున నవ్వింది. భలేవారే, మట్టిని మట్టితో కప్పి ఏం ప్రయోజనం? మట్టికి బంగారానికి ఏం భేదమున్నది? ఇంకా మీరు దానిని బంగారం అనుకుంటున్నారా అని పరిహాసం చేసింది. అదే గుణాతీతుల యొక్క లక్షణం అంటూ ఒక సందర్భంలో సత్యసాయి బాబా వారు ఈ కథ చెప్పారు. ఆ లక్షణం కలవారు తాము తలపెట్టిన పని సిద్ధించినా సిద్ధించకపోయినా బాధపడరు. ప్రాప్తిని అప్రాప్తిని సమానంగా భావిస్తారు. మానవుని లక్ష్యసిద్ధి భగవంతునిపై మనసు నిలుపుట. కానీ ఈ రోజుల్లో జీవిత చరమాంకంలో కూడా మనిషి దృష్టంతా అనిత్యమైన వాటిపైనే. అట్టివారు దైవకృపను ఎట్లు పొందగలరు? లౌకికమైన విద్యలు ఎన్ని చదివినా అవన్నీ ఈ జన్మకే పరిమితం తప్ప వచ్చే జన్మకు అవి నిరుపయోగం. కానీ ఆధ్యాత్మిక విద్య సాధించి ఏ స్థాయికి వచ్చారో వారు వచ్చే జన్మలో అదే స్థాయి నుండి పైకి పోతారు. మోక్ష ప్రాప్తిని పొందుటకు అవకాశం కలదు. ఈ విధంగా వారికి జన్మలు గడుస్తాయి. భుక్తి చదువులన్నీ భక్తితో చదివేరు, ముక్తి చదువులు చదువ ముందుకు రారు అంటారు బాబావారు. సేవ అంటే నిష్కల్మష నిరహంకార తత్వంతో ఎదుటి వ్యక్తికి సహాయపడడం. సమాజంలో ఎన్నో సేవలు కనిపిస్తుంటాయి. అన్నదానము, వస్త్రదానము, ఆరోగ్య భాగ్యం కలిగించడం, ఆర్థికంగా చేయూత ఇవ్వడం, నిరుపేదలను ఆదుకోవడం, ఇలా సేవలు పలు రకాలు. కానీ అన్ని దానాల కన్నా మిన్న జ్ఞానదానం. ఆకలితో నకనకలాడే మనిషి అన్నదానం వలన తృప్తి చెందినా కొన్ని గంటల తర్వాత మళ్ళీ ఆకలి ప్రారంభమవుతుంది. వస్త్రదానం కూడా ఎంత చేసినా కొరత శాశ్వతంగా తీర్చడం ఎవరికి సాధ్యం కాదు. ఆరోగ్యం నుండి బయటపడిన వ్యక్తి ఎప్పుడూ అదేగా విధంగా ఉంటారని కూడా చెప్పలేము. అయినా ఇలాంటి భౌతిక సేవలు ప్రతివారు తప్పక చేయవలసిందే. ఇవన్నీ దానం ఇచ్చిన వారికి సంతృప్తిని, పొందిన వారికి ఉపశమనాన్ని తాత్కాలికంగా కలిగించే పవిత్ర కర్మలు అంతే. కానీ ఆధ్యాత్మిక సేవ అంటే జ్ఞానదానము అత్యంత ఉన్నతమైనది అని బాబావారు చెప్పారు. మరి యొక్క విశేషాలతో సత్యసాయి బాబా వారి చెప్పిన మాటలను మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సాయిరామ్.